Hello students, so welcome to my class. So we have completed atomic models like Bohr's theory, Sommerfield's theory, vector atom model, Stern-Gerlach experiment, all those things we have completed. Let us move to the next topic. So today I will start Zeeman effect. So that Zeeman effect we will discuss completely, that is splitting of a spectral line into number of lines in an external magnetic field. So that is the Zeeman effect. Okay, fine. To understand that, we need to first understand what happens to the electron when it is placed in an external magnetic field. So that is given by Larmor's theorem. First I will discuss the concept of precision of electron orbit around external magnetic field. This is studied by the scientist Larmor. This is known as the Larmor's theorem or otherwise Larmor's precision. Okay, so what is the statement of this theorem? The effect of magnetic field on an electron moving in an orbit is అంటే ఒక ఎలక్ట్రాన్ మూవ్ అవుతూ ఉంటుంది, అది మనకు తెలిసింది. ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంటుంది, దట్ పాత్ ఏమంటాం మనం? ఆర్బిట్ అంటాం. ఏంటి ఎఫెక్ట్ అంటే సూపర్ ఇంపోజ్ ఆన్ ద ఆర్బిటల్ మోషన్ ఏ ప్రిసిషనల్ మోషన్. అంటే ఏది సూపర్ ఇంపోజ్ అవుతుందమ్మా? ప్రిసిషనల్ మోషన్. దేనిపైన? ఆర్బిటల్ మోషన్ పైన. సో సూపర్ ఇంపోజ్ ఆన్ ద ఆర్బిటల్ మోషన్ ఏ ప్రిసిషనల్ మోషన్ of the entire orbit. ఏంటి ఇక్కడ? entire orbit about the direction of the magnetic field with an angular velocity omega that is given by omega is equal to Eb by t. అంటే ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తామో అప్పుడు ఏమవుతుందయ్యా అంటే ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఇట్ సెల్ఫ్ ప్రిసిసెస్ అబౌట్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏమంటున్నాను నేను? ఎలక్ట్రాన్ ఆర్బిట్ లో షేప్ ఇంక్రీజ్ అవ్వడం కానీ షేప్ డిక్రీజ్ అవ్వడం కానీ ఏం జరగదు. అక్కడ ఏమవుతుంది? ఏదైతే మనం ఆర్బిట్ అంటున్నామో ఇది అన్న ఆర్బిట్, ఈ ఆర్బిటే ప్రిసిస్ అవుతుంది. ఇలా ఇలా ప్రిసిషనల్ మోషన్. సో ప్రిసిషనల్ మోషన్ మీకు మెకానిక్స్ లో ఆల్రెడీ తెలుసు. ఎక్కడ చదివింటారు మెకానిక్స్ లో మీరు? టాప్, బొంగరం. సో స్పిన్నింగ్ ఆఫ్ ద టాప్. సో గ్రావిటేషన్ ఫీల్డ్ దాని టార్క్ వల్ల ఏమవుతుంటది ఇక్కడ? ఇట్ ప్రిసిసెస్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. అక్కడ ఏముంటుంది? గ్రావిటేషనల్ ఫీల్డ్. అంతేనా? ఆ ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ కూడా మీరు ఎక్స్ప్రెషన్ కనుక్కుంటారు. ఓకేనా? ఈవెన్ గైరోస్కోపిక్ మోషన్, ఇట్ స్పిన్స్, రొటేట్స్, ఈవెన్ ప్రిసిషన్. అక్కడ మూడు మోషన్లు మీరు అబ్జర్వ్ చేసింటారు. అంటే ద ఎంటైర్ ఆర్బిట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఆర్బిట్ ఏదైతే ఉందో దాని రేడియస్ ఫిక్స్. కానీ అది ఏమవుతుంది? ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రిసిషనల్ మోషన్ అది జరుగుతుంది. సో అదే లార్మర్స్ థీరం. ఆ ప్రిసిషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? వాట్ ఇస్ ద ప్రిసిషనల్ మోషన్ యాంగులర్ వెలాసిటీ, దాని యాంగులర్ వెలాసిటీ ఎంత అయ్యా అంటే Eb by 2m అనేది మనం ప్రూవ్ చేయాలి. అసలు యాక్చువల్ థీరం ప్రూవ్ చేయొచ్చు, అంతేనా? సో ఎలా ప్రూవ్ చేస్తాం? ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ నేను వెక్టర్ ఆటమ్ మోడల్ స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ చెప్పే ముందు నేను చెప్పా ఎలక్ట్రాన్కి ఆర్బిటల్ మోషన్ ద్వారా ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం, స్పిన్ మోషన్ ద్వారా స్పిన్ యాంగులర్ మొమెంటం వస్తాయి. ఆ తర్వాత మనం ఏం డిఫైన్ చేసాం? మ్యాగ్నెటిక్ మూమెంట్స్ డిఫైన్ చేసాం. స్పిన్ యాంగులర్ మూమెంటంకి సంబంధించి స్పిన్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్, ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్కి రిలేటెడ్గా ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ మ్యూఎల్ అండ్ మ్యూఎస్ వాటిని క్యాలిక్యులేట్ కూడా చేసాం. ఎక్స్పెరిమెంటల్గా క్యాలిక్యులేట్ చేసాం, థియరిటికల్గా కూడా క్యాలిక్యులేట్ చేసాం. అవి మనకు చాలా హెల్ప్ అవుతాయి ఇక్కడ. ఓకేనా? సో ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలా కనుక్కోవచ్చు అన్ని ఎక్స్ప్రెషన్స్ మనం ఇచ్చాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఉంది, దట్ విల్ బి ఈక్వల్ టు టినీ మ్యాగ్నెట్. డెఫినెట్గా వెన్ ఎవర్ వి ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ ఇంటరాక్ట్స్, దెర్ ఇస్ ఎ చేంజెస్ ఇన్ ద ఇంటరాక్షన్ ఎనర్జీ ఆల్సో, ఈవెన్ దట్ వెలాసిటీ ఆల్సో చేంజ్డ్. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ అబౌట్ ద న్యూక్లియస్ తిరుగుతూ ఉంది నేను ఆటమ్. ఓకే, ఇట్ హ్యాస్ సమ్ డెఫినెట్ వెలాసిటీ ఆర్ డెఫినెట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అది తిరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఎక్స్టర్నల్ ఫీల్డ్ అప్లై చేస్తున్నా. అంటే అప్పుడు ఆ ఒమేగాలో చేంజ్ వస్తుందా రాదా? ఒమేగా మే బి ఇంక్రీజ్ ఆర్ ఒమేగా మే బి డిక్రీజ్. దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద ఒమేగా. ఓకేనా? చూద్దాం అది ఎలాగో చూద్దాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. So I need to get this formula.
ప్రిసిషనల్ వెలాసిటీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈబీ బై 2m అని మనం ప్రూవ్ చేయాలి. లెట్ us ప్రూవ్. ఈజీ టు ప్రూవ్. మనం ఆ కోర్ థియరీ మనం అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా వస్తుంది. ఓకే, లెట్ us come. ఫైన్. ఇప్పుడు యాజ్ యూజువల్గా మనకు ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ రొటేటింగ్. In orbit it is moving. Okay, fine. So let's say electron of mass m and charge e, it is moving like this with a velocity v, or otherwise we can relate with the angular speed. Let us call omega naught, that v is equal to some radius, if I call it as r, v equal to r omega. Okay, this is the velocity. Now who will provide the necessary centripetal force? Maybe that electrostatic force of attraction will provide the necessary centripetal force for, so this F definitely will be equal to, F is equal to m v square upon r, or otherwise mr omega square. This is the situation when there is no magnetic field. Here magnetic field is 0. I have not applied any external magnetic field. Now apply the external magnetic field. Okay. So whenever we apply the external magnetic field to the system, what is the force acting on the electron? So force acting on the electron in an external magnetic field will be, on any charged particle, force will be is equal to q multiplied by v cross b, where q is the charge of that particle, v is the velocity of that particle, b will be the external magnetic field. Okay, so if I see the magnitude of force will be is equal to q into v into b into sine of theta. What is the theta will be here? Angle between the velocity and the magnetic field. Okay, velocity. Suppose ఇక్కడ నేను magnetic field is applied perpendicular to it. So velocity కి perpendicular గా అప్లై చేస్తున్నాం అనుకుందాం. అంటే magnetic field will be suppose if it is the plane of, this is the plane of rotation అనుకుందాం. Magnetic field ఇలా అని అప్లై చేయండి, లేదా magnetic field ఇలా అని అప్లై చేయండి. అంతేనా? Suppose electron is revolving like this. ఇలా జరుగుతుంది. Electron is revolving like this with angular momentum upward. So you can apply the magnetic field like this or otherwise like this. అంతేనా? అప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ విల్ బి, మీరు క్రాస్ చెక్ చేయొచ్చు. ఫోర్స్ విల్ బి, సో ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినాం అనుకుందాం. వెలాసిటీ ఎలా ఉంది? ఇలా ఉంది వెలాసిటీ. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వెలాసిటీకి ఎప్పుడు యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 90 degrees ఉంటుంది. సో అప్పుడు ఏమిటి? sin 90 విల్ బి 1. డైరెక్షన్ కనుక్కుందాం. ఇప్పుడు ఏమన్నాం ఇది? This is the magnetic field direction and this is the velocity direction. ఏం కావాలి నాకు? v cross b. So v, this is the v, this is the b, v cross b. So v cross b చేస్తే రేడియల్లీ అవుట్వర్డ్. అంతేనా? అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కిందికి ఉంది అనుకో, ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అప్పుడేంటి? ఇది v, ఇది b, v cross b, it will towards. అంటే రేడియల్లీ అవే అని ఉంటుంది, లేదా రేడియల్లీ టువర్డ్స్ అని ఉంటుంది. అంటే సెంటర్ కి అవే అని ఉంటుంది, లేదా సెంటర్ కి టువర్డ్స్ అని ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఫోర్స్ ఏదైతే వస్తుందో, అంతేనా? సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలా అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees తీసేసుకున్నాం. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees తీసుకుంటే ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో, బికాస్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్స్ ఎంత వచ్చింది మనకు? q ఇంటూ v ఇంటూ b. ఓకేనా? అంటే ఎలా ఉండొచ్చు అది సిచ్యువేషన్? సో వెన్ ఎవర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రజెంట్, the situation will be looks like this. Whenever magnetic field will be present, its omega will be changed now. Let us call it some omega. It will be increased. So that means earlier the force as usually F will be acting in this direction. Now the force will become like this. That is QVB, that is EVB. This is the one situation. Or otherwise it may happens like this. And this will be, let us put this will be something inside. F plus EVB. So here it may happens like this. Again omega is changed. Maybe this is some omega 1. Let us call some omega 2. Now towards radius, always this force will be there. F, even I can F. Now away EV. అంతేనా?
ఇప్పుడు ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? F ప్లస్ ఈవీబీ. ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? F మైనస్ ఈవీబీ. సో ద సెంట్రిపిటల్ ఫోర్స్ విల్ బి ప్రొవైడెడ్ బై ద రిజల్టెంట్ ఆఫ్ ఆల్రెడీ ద ఇంటరాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్ అండ్ న్యూక్లియస్ ప్లస్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చేటువంటి ఫోర్స్. ఇక్కడ ఏంటి? ఇది న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్ కి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చినటువంటి ఫోర్స్ ఇక్కడ సబ్ట్రాక్ట్ అవుతాయి, ఇక్కడ యాడ్ అవుతాయి, అంతేనా ఫోర్స్. మీరు ఏదో కేసు తీసుకోండి, యూ టేక్ ఎనీ వన్ కేస్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్, ఓకేనా. సో ఐ టేక్ దిస్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ F is equal to E plus VB. సో ఈ కేస్ తీసుకొని సాల్వ్ చేద్దాం. సో నెసెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్, సో F plus EVB is equal to mr omega square. సో omega 1 square, omega 1 square. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు? సో F plus EVB into mr omega. ఇంతకుముందు ఒమేగా నాట్ ఉంది, లెట్స్ సే దేర్ మే బి ఎ చేంజ్ ఇన్ ద ఒమేగా, దట్ చేంజ్ మనం అనుకున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చేది. సో అప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చు? ఇంకొద్దిగా దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. F plus EVB into mr omega naught square plus mr delta omega whole square plus 2mr omega naught into delta omega. అంతేనా? ఇప్పుడు కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే F is equal to ఏంటి? mr omega naught square. Whenever magnetic field is not there, so this is the situation whenever magnetic field is not there. Let us put here magnetic field is present non-zero. This is the case we are analyzing. అంతే కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయా? ఈ F ని ఈ mr omega naught square ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి? సో ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ ఒమేగా నాట్ ఉంది, ఇక్కడ ఒమేగా 1 వచ్చింది, ఇక్కడ ఒమేగా నాట్ ఉంది, ఇక్కడ ఒమేగా 2 వచ్చింది, డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. So otherwise you can say magnetic field is fixed along this direction only. So magnetic field is fixed అనుకుందాం. సో మనం ఏం చేయొచ్చు? ఎలక్ట్రాన్ అన్నది ఏదర్ క్లాక్ వైజ్ లో అన్న తిరగచ్చు, లేదా యాంటీ క్లాక్ వైజ్ లో అన్న తిరగచ్చు. అంటే ఇలా అన్న తిరగచ్చు, అలా అన్న తిరగచ్చు. సో రెండు పాసిబిలిటీస్ కి రెండు సిచ్యువేషన్స్ మనం చూపించేసినాం. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏం చేయొచ్చు? సో ఆ చేంజెస్ అనేది చాలా స్వల్పంగా వస్తాయి కాబట్టి దట్ స్క్వేర్ టర్మ్స్ వీ కెన్ ఇగ్నోర్. So the changes whatever will occur will be small. A changes are chala small. Kabatti we can ignore this. So then what is the final result will be here? Then what is final will be remaining there. So I'll ignore that. So if I ignore it, then what is the finally? So then what will be the finally for me? So EVB is equal to ఏమొచ్చిందమ్మంగా? ఇది ఇగ్నోర్ అయింది, ఇది క్యాన్సిల్ అయింది. 2mr omega naught into delta omega. ఓకే. సో దీని నుంచి నేను ఏం రాయొచ్చు? ఈ v is equal to r omega కదా, r omega naught is equal to 2mr omega naught into delta omega. సో దీని నుంచి r omega naught టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. Let us r omega naught here is there and here is there. Let's cancel. Then what is remaining here? EB is equal to 2m into change in the angular velocity. So from here change in the angular velocity will be is equal to EB by 2m. అంతేనా? ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది? దిస్ ఇస్ ద సో థీరమ్ ఈస్ ప్రూవ్డ్. అంతేనా కదా? చాలా సింపుల్ గా ప్రూవ్ చేసామా? చాలా ఈజీగా మనం ప్రూవ్ చేసేసాం. లేదా ఈ కేసు తీసుకోండి. సపోజ్ ఇఫ్ ఐ కేస్ దిస్ వన్, అక్కడ ఏమవుతుంది? F మైనస్ వస్తుంది, ఇక్కడ F మైనస్ వస్తుంది. ఈ కేసు తీసుకుంటే అప్పుడు ఏమొస్తుంది? F మైనస్ EB. సో ఒమేగా 1 ప్లేస్ లో ఒమేగా 2 వస్తుంది. సో ఒమేగా 2 విల్ బి అగైన్ సేమ్ చేశాను, ఇక్కడ F మైనస్ EVB మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మైనస్ EVB. ఇప్పుడు ఏమైనా చేంజ్ మైనస్ వచ్చింది, అంతేనా? సో ఒక కేసులో ప్లస్ అయింది, ఇంకొక కేసులో మైనస్ అయింది, అంతే, అంతకన్నా నీకేం లేదు. అంటే మనం ఏం చేయొచ్చు? ఆ మ్యాగ్నెటిక్ ఇట్లా రాసుకోవచ్చు, డెల్టా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ EB బై 2m. అంతేనా? ఎయిదర్ ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ ఆర్ అదర్వైజ్ డిక్రీస్డ్, చేంజ్ అయితే అవుతుంది కదా. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ఎంటైర్ ఆర్బిట్. అర్థమవుతుందా? దిస్ ఇస్ నో వే కన్సర్న్ విత్ ఒమేగా ఆఫ్ ద ఎలక్ట్రాన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం చేస్తుంది? ఎంటైర్ ఆర్బిటే ప్రిసిషన్ జరుగుతుంది, అంతేగాని ఎలక్ట్రాన్ వెలాసిటీలో చేంజ్ కాదు ఇది. దట్ పాత్ ఎంటైర్ ఆర్బిట్ విల్ బి రొటేట్స్.
ఓకే ఫైన్. సో ఎంటైర్ ఆర్బిట్ ప్రిసిసెస్ ఇక్కడ. సో దట్ ప్రిసిషనల్ వెలాసిటీ విల్ బి దిస్ EB/2m. దట్ యూ నీడ్ టు రిమెంబర్. సో బీ కేర్ఫుల్. అంటే ఏం చెప్తున్నానంటే నేను ఇప్పుడు మనకి ఇలా ఉంది, లెట్స్ సే magnetic field will be applied in this direction. This is the magnetic field B will be applied. So orbital motion ఇలా ఉంది, ఎలక్ట్రాన్ అనేది ఇలా తిరుగుతూ ఉంది అనుకుందాం ఆర్బిటల్. సో యూ కెన్ డిఫైన్ విత్ L vector. లెట్స్ L vector will be like this. నేనేం చెప్పినా ఈ ఆర్బిట్ రేడియస్ కానీ ఏం మార్పు రాదు, బట్ ఇట్ ప్రిసెసెస్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. కాసేపటికి ఇది ఇలా అవ్వచ్చు. లెట్స్ సే ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ మే బి బికమ్స్ లైక్ దిస్, దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ it may become like this. After some time it may become like this. అవుతుందా? ఇది ప్రిసిస్ అవుతుందా? దీన్ని మనం ఏమంటామంటే ప్రిసిషనల్ మోషన్ అని అంటాం. సో ఏమవుతుంది అది? ఎల్ అన్నది సో రొటేటింగ్. సో ఈ కేసుకి వచ్చేసరికి ఎల్ వెక్టర్ ఇలా ఉంది, ఈ కలర్ ఇలా ఉంది, మరి ఈ కలర్ రెడ్ కలర్, ఎల్ అనేది ఎలా ఉంది? ఎల్ విల్ బికమ్ లైక్ దిస్. రొటేట్ అవుతుందా? ఇట్ ఈస్ ప్రిసెసింగ్ అబౌట్ ఇట్. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? సో దిస్ ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు EB/2m. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మీకు మెకానిక్స్ లో బొంగరం యొక్క మోషన్, టాప్ మోషన్ ఆఫ్ ద టాప్ క్లియర్ గా వచ్చింటే ఇక్కడ ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. వాట్ ఈస్ లార్మర్స్ థియరం ఆర్ అదర్వైజ్ ఎందుకు దీన్ని ప్రిసిషన్ అని అంటారు అంటే ఎంటైర్ ఆర్బిటే ప్రిసిస్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ మోషన్ తో సంబంధం లేదు కదా. ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ V = R⍵, ఆ ఒమేగా వేరు. ఇక ఏంటి ఈ ఒమేగా ఇదే చేంజ్ అవుతుంది కదా. ఎల్ వెక్టర్ చేంజెస్ అవుతుందే, ఆ ఎల్ వెక్టర్ యొక్క చేంజ్ అనేది మనకి రాస్తాం. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. హలో డియర్ స్టూడెంట్స్, మనం ఆల్రెడీ చెప్పాం కదమ్మా ఏమిటి జీమన్ ఎఫెక్ట్ అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక ఆటం ప్లేస్ చేసాం, ఆర్ అదర్వైజ్ ఏ సోర్స్ ఆఫ్ ఆటమ్స్, ఆర్ అదర్వైజ్ ఏ సోర్స్ విచ్ ప్రొడ్యూసెస్ ద లైన్ స్పెక్ట్రమ్. యాక్చువల్లీ అంటే ఒక సోర్స్ ఉంది మనకు, అది లైన్ స్పెక్ట్రమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు హైడ్రోజన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ చూసాం, సోడియం D1 D2 లైన్స్, అది సోడియం వేపర్ ల్యాంప్ పెట్టామనుకోండి, విచ్ ప్రొడ్యూసెస్ ద లైన్ స్పెక్ట్రమ్. దీనిని కనుక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో పెడితే ఏమవుతుంది అంటే ద లైన్ విల్ స్ప్లిట్ అప్ ఇంటూ నెంబర్ ఆఫ్ లైన్స్. అవి 2 లైన్స్ గా స్ప్లిట్ అవుతాయా, 3 లైన్స్ గా స్ప్లిట్ అవుతాయా, 4 లైన్స్ గా స్ప్లిట్ అవుతాయా? డెఫినెట్ గా స్ప్లిట్ అయితే అవుతాయి. ఓకే, ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎ లైన్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈజ్ నోన్ యాజ్ ద జీమన్ ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఆ స్ప్లిట్టింగ్ ని అర్థం చేసుకోవాలి. ఎందుకు స్ప్లిట్ అవుతాయి, ఎలా స్ప్లిట్ అవుతాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో దట్ ఈస్ స్టడీడ్ బై ద జీమన్, అండ్ ఈ పేరు కూడా ఆయన తర్వాత జీమన్ ఎఫెక్ట్ సైంటిస్ట్ తర్వాత పెట్టారు. సో బ్రీఫ్ గా మనం చూద్దాం. జీమన్ ఎఫెక్ట్ విల్ బి ఆఫ్ 2 kinds. సో జీమన్ ఎఫెక్ట్ డిపెండింగ్ అపాన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. సో ద ఫస్ట్ వన్ విల్ బి నార్మల్ జీమన్ ఎఫెక్ట్. సో నార్మల్ జీమన్ ఎఫెక్ట్. The second one will be anomalous Zeeman effect. Anomalous Zeeman effect. Okay, మరి నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అనామలస్ జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దేని బేస్ చేసుకొని నార్మల్ ఎఫెక్ట్, నార్మల్ అని అనామలస్ అని మనం అక్కడ డివైడ్ చేయగలుగుతున్నాం. వాట్ ఈస్ ద పారామీటర్ విచ్ డిసైడ్స్ వాట్ ఈస్ అనామలస్ అండ్ వాట్ ఈస్ ద నార్మల్. ఓకే, సో అనామలస్ జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సపోజ్ మనం అప్లై చేస్తున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ గా ఉందనుకో, దట్ ఫినామినా ఇస్ నోన్ యాజ్ ద నార్మల్ జీమన్ ఎఫెక్ట్. అలా కాకుండా మనం అప్లై చేస్తున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకో, దట్ విల్ బి ద అనామలస్ జీమన్ ఎఫెక్ట్. ఇక్కడ ఏమవుతాయంటే ఏ గివెన్ లైన్ విల్ స్ప్లిట్ అప్ ఇంటూ ఏ గివెన్ లైన్ split into 2 or 3 lines only. Given line split into 2 or 3 lines. ఇక్కడ ఏముంటుందంటే given line split into more than 3 lines.
3 కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్, అంతేనా? సో గివెన్ లైన్ 2 or 3 లైన్స్ అని ఇక్కడ చెప్పాం. సో దీనికి సంబంధించి ఐ బ్రేకప్ ఇంటూ 2 parts. ఇట్ విల్ బి వన్ ఈస్ లాంగిట్యూడినల్ వ్యూ, ఎలా చూస్తున్నామా ఎక్స్పెరిమెంట్లో. అనదర్ వన్ విల్ బి ట్రాన్స్వర్స్ వ్యూ. సో వన్ విల్ బి ఆఫ్ లాంగిట్యూడినల్ వ్యూ, అనదర్ వన్ విల్ బి ఆఫ్ ట్రాన్స్వర్స్ వ్యూ. ఇక్కడ లాంగిట్యూడినల్ వ్యూ అంటే ఏం లేదు, ఏం చెప్పాము, ఒక లైన్ ఆఫ్ సోర్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఒక డైరెక్షన్ ఉంటుంది కదా, అప్లై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో మనం అప్లై చేసామో అదే డైరెక్షన్లో కనుక మనం చూస్తే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, సో గివెన్ లైన్ లాంగిట్యూడినల్, ఈ గివెన్ లైన్, దిస్ ఇస్ ద ఒరిజినల్ లైన్, విల్ స్ప్లిట్ అప్ ఇంటూ 2 lines. So will split up into 2 lines. This is the line 1 and this is the line 2. Original line ఉండదు, మళ్ళీ ఒరిజినల్ లైన్ will disappear. ఒరిజినల్ లైన్ అన్నది కనపడదు. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఒరిజినల్ లైన్. మనం సోడియం ల్యాంప్ తీసుకున్నాం అనుకోండి, D1 లైన్ కానీ D2 లైన్ కానీ ఏదో ఒకటి అనుకుందాం. దట్ విల్ స్ప్లిట్ అప్ ఇంటూ 2 lines. అంతేనా? సో థింగ్ ఈస్ దట్ these are directly coming from the original source. This is unpolarized light, but these are polarized lights. This is polarized circularly, right circularly polarized light. This is left circularly polarized light, and these are symmetrically placed. So దీనికి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, దీనికి వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. One is of increased wavelength, another one is of decreased wavelength, and that to be they are placed symmetrically about this. అంతేనా? సో గుర్తుపెట్టుకోండి, లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏంటి. సో మనం అబ్జర్వేషన్ లైన్ ఎలా ఉంటుంది, ప్యారలల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో లాంగిట్యూడినల్ వేవ్లో ఏం చేస్తాం నాన్న, మనం ప్యారలల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ప్యారలల్ టు బి. మరి ట్రాన్స్వర్స్ వేవ్లో ఎలా ఉండాలి, ట్రాన్స్వర్స్ అంటే పర్పెండిక్యులర్ కదా, పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాని పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా అబ్జర్వ్ చేశాము అంటే a given line will split up into 3 lines. So this is the given line will split up into 3 lines. This is the original line. One is of increased wavelength, another one is of decreased wavelength. 3 కనిపిస్తాయి ఇక్కడ, ఇక్కడ ఓన్లీ 2 కనిపిస్తున్నాయి, ఇక్కడ 3 కనిపిస్తాయి. అందుకనే గివెన్ లైన్ స్ప్లిట్ ఇంటూ 2 or 3 lines. ఇక్కడ 2 lines, ఇక్కడ 3 lines. So again the same story. This will be the unpolarized light. Whatever the source we are taking, it will be the unpolarized light. But these are polarized. This will be plane polarized. This will be plane polarized. This will be plane polarized. 3 plane polarized. మరి ప్లేన్ పోలరైజేషన్ లో వైబ్రేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటాయి. దీస్ ఆర్ ప్లేన్ పోలరైజ్డ్. సో దీస్ వైబ్రేషన్స్ ఆర్ ప్యారలల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ వైబ్రేషన్ ఎలా ఉంటాయి, ప్యారలల్ టు, అంటే ఇలా చూపిస్తాం, ప్యారలల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరి దీని వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పోలరైజేషన్ మీకు వేవ్ ఆప్టిక్స్ లో చెప్పింటారు, ఓకేనా. లీనియర్లీ పోలరైజ్డ్ లైట్, ఎలిప్టికలీ పోలరైజ్డ్ లైట్, సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. సో మరి వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, సో వైబ్రేషన్స్ విల్ బి పర్పెండిక్యులర్ ఆర్ ప్యారలల్ అని అదేనా. లీనియర్లీ పోలరైజ్డ్ లైట్ లో కూడా వైబ్రేషన్స్ విల్ బి ఎయిదర్ పర్పెండిక్యులర్ ఆర్ ప్యారలల్. సో ఇక్కడ ఎలా ఉన్నాయి, ఈ ఒరిజినల్ లైన్ ఏదైతే ఉందో అన్పోలరైజ్డ్ లైట్, ఎగ్జాక్ట్ గా విల్ గెట్ వన్ లైన్ ఆఫ్ సేమ్ వేవ్ లెంత్, బట్ దట్ ఈస్ పోలరైజ్డ్ విత్ వైబ్రేషన్స్ విల్ బి ప్యారలల్ టు ద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో అనదర్ వన్ విల్ బి రైట్ side of it, more wavelength. Another one will be left side, less wavelength. One is of increased wavelength, another one is of decreased wavelength. This is also plane polarized or linearly polarized with vibrations perpendicular to the magnetic field. Okay. So as per the competitive exams is concerned, they will ask the questions. Okay. Again here also they are symmetrically placed. So symmetrically placed. Okay. ఈ షిఫ్ట్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే మనం జీమన్ షిఫ్ట్ అంటాం. So this is the Zeeman shift. This wavelength, okay na, we call it the Zeeman shift. Okay, fine. So బాగా గుర్తుపెట్టుకోండి, Zeeman effect అంటే ఏంటి, splitting of a line into number of lines in a external magnetic field. Okay na. అంటే నార్మల్ Zeeman effect ఏంటి, B అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, అదే అనామలస్ Zeeman effect లో B అనేది వీక్ ఉండాలి.
So given line will split up into 2 or 3 lines depending upon the view. మనం ఎలా చూస్తున్నాం, parallel to magnetic field లా perpendicular to magnetic field లా. So parallel to magnetic field చూస్తుంటే ఈ given line is splitting into 2 lines. The original line is unpolarized but remaining two are circularly polarized. So ఇక్కడ చూస్తే transverse view లో చూస్తే given line is unpolarized but I will observe 3 lines which are plane polarized. The middle line has the wavelength exactly same as that of the original. Rest of the two will be symmetrically placed with respect to the original line. So this wavelength will be increased and this wavelength will be decreased, and that shift is known as the Zeeman shift. A wavelength a shift ఏదైతే ఉందో దాన్ని Zeeman shift అంటాం. The unpolarized light అంటే original light position లో వచ్చినటువంటిది same wavelength ఉంటుంది, but the difference between this and this will be it is plane polarized with vibrations parallel to the magnetic field. But other two, one is left side, other right side, they are also plane polarized with vibrations perpendicular to the magnetic field. ఓకేనా? సో నేను ఇక్కడ మీకు వీడియోలో కింద లింక్ ఇచ్చాను. ఆ లింకులు ఏంటంటే జీమన్ ఎఫెక్ట్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్, అదే మీకు ఆ యూట్యూబ్లో ఎక్కడ ఉంటాయో దొరుకుతాయి. ఓకేనా? యూ గో త్రూ దట్ ఎక్స్పెరిమెంట్స్. అక్కడ ఆపరేటర్స్ ఉంటాయి, ఆ సర్క్యులర్లీ పోలరైజ్ చూపిస్తారు, సో ప్లేన్ పోలరైజ్ చూపిస్తారు, ద వైబ్రేషన్స్ విల్ బి ఎవ్రీథింగ్ యూ కెన్ సీ దే. ఓకేనా? ఒరిజినల్ ఎక్స్పెరిమెంట్ ఇది, అంతే కదా? ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మనకు వస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి, సోర్స్ ఉండాలి, వీ నీడ్ టు సీ దట్. ఆ ఫోటోగ్రాఫ్ ప్లేట్స్ పైన ఎలా చూస్తామన్నది ఐ హ్యావ్ గివెన్ ద లింక్, కింద చూడండి, అక్కడ డిస్క్రిప్షన్లో కింద ఇచ్చాను. యూ గో త్రూ దట్ లింక్స్. అర్థమైంది? ఆ లింక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. అనామలస్ జీమన్ ఎఫెక్ట్ ఏంటి? గివెన్ లైన్ స్ప్లిట్ అప్ ఇంటూ మోర్ దాన్ 3 లైన్స్ అన్నది అది మనం తర్వాత అబ్జర్వ్ చేద్దాం. ఓకే, దీన్ని మనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఆబ్వియస్గా ఇక్కడ క్లాసికల్ థియరీ ఈజ్ అనేబుల్ టు గివ్ దట్ ఎక్స్ప్లెనేషన్ వై ఇట్ విల్ బి లైక్ స్ప్లిటింగ్ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్ 2 or 3 లైన్స్, ఇన్ కేస్ ఆఫ్ అనామలస్ జీమన్ ఎఫెక్ట్. అనామలస్ జీమన్ ఎఫెక్ట్ అయితే క్లాసికల్ థియరీ కంప్లీట్లీ ఫెయిల్ అవుతుంది. సో బికాస్ అనామలస్ జీమన్ ఎఫెక్ట్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్పిన్ మోషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఓన్లీ. బట్ అట్లీస్ట్ క్వాలిటేటివ్గా క్లాసికల్ థియరీ అయితే చెప్తుంది కానీ నార్మల్ జీమన్ ఎఫెక్ట్, బట్ ఇట్ ఈస్ అనేబుల్ టు ప్రిడిక్ట్ ద ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ డెల్టా లాంబ్డా. చేంజ్ ఇన్ ద వేవ్ లెంత్, దట్ ఈస్ జీమన్ షిఫ్ట్ ని క్యాలిక్యులేట్ చేయలేకపోతుంది. వి విల్ సీ ద క్వాంటమ్ మెకానిక్స్ ఎక్స్ప్లెనేషన్ హియర్. ఓకేనా? ఫైన్, నోట్ డౌన్. ఓకే, ఫైన్ స్టూడెంట్స్, నేను చెప్పాను కదా, మనము దీన్ని అర్థం చేసుకోవాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద లైక్ క్వాంటమ్ మెకానిక్స్ త్రూనే దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది. క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుంది? మనం ఆల్రెడీ చెప్పాం కదా, యాంగులర్ మొమెంటమ్ ఇస్ క్వాంటైజ్డ్, స్పిన్ యాంగులర్ మొమెంటమ్ ఇస్ క్వాంటైజ్డ్, టోటల్ యాంగులర్ మొమెంటమ్ ఇస్ క్వాంటైజ్డ్, దట్ ఈస్ గివెన్ బై ద వెక్టర్ ఆటమ్ మోడల్. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ మన జీమన్ ఎఫెక్ట్ని, నార్మల్ జీమన్ ఎఫెక్ట్ని అర్థం చేసుకోవడానికి వెక్టర్ ఆటమ్ మోడల్ మనం యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? ఫైన్. ఎలా అప్లై చేస్తామో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటి లాజికల్గా ఇక్కడ ఏంటి? applied magnetic field ఉంది. Let's say there is an applied magnetic field, no doubt we have an applied magnetic field. So electron orbit ఉంది, there is an electron orbit. So let's say this is the electron orbit. So electron orbit ఉంది అంటే డెఫినెట్గా ఏముంటుంది? దానికి యాంగులర్ మొమెంటం ఉంటుంది. This is the L vector. Let's say L vector makes an angle theta with the external magnetic field. So whenever there is a orbital angular momentum, then corresponding ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఉంటుందా? అది డిఫైన్ చేసామా? దేర్ ఈజ్ ఏ ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. యు నో దట్ కి బోత్ ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్. దిస్ ఇస్ ద ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఓకేనా? మనకు ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ కూడా తెలుసు. ఈ రెండింటి యొక్క రిలేషన్ ఏంటంటే ఆర్బిటల్ మోషన్ వల్ల వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు -E/2m ఇంటూ L వెక్టర్. ఇది తెలుసా మనకి? ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్. ఎందుకు మ్యాగ్నెటిక్ మూమెంట్ మనం డిఫైన్ చేసుకుంటాం? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. దిస్ ఇస్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి ఏం ఇంటరాక్ట్ అవుతుంది? నేను ఆల్రెడీ చెప్పిన, రొటేటింగ్ ఎలక్ట్రాన్ విల్ బి ఈక్వల్ ఇంటూ ఏ బార్ మ్యాగ్నెట్, టిన్నీ మ్యాగ్నెట్. ఆ టిన్నీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. దీస్ టూ విల్ ఇంటరాక్ట్. ఆ ఇంటరాక్షన్ ఎనర్జీ మనకు అనుకుంటే సరిపోతుంది. ఎందుకు ఒక లైన్ ఇంకో నెంబర్ ఆఫ్ స్ప్లిట్ గా అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తా? I need to calculate the magnetic energy associated. So what is the additional energy due to the precessional motion? So that additional energy, due to precessional motion,
డ్యూ టు ప్రిసిషనల్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్. సో చెప్పండి అమ్మా, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? మైనస్ మ్యూ డాట్ బి కదా, స్కేలర్ ప్రొడక్ట్ ఆఫ్, ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏది అడిషనల్ ఎనర్జీ? ఆబ్వియస్గా మ్యాగ్నెటిక్ ఎనర్జీ. సో మ్యాగ్నెటిక్ ఎనర్జీ కాబట్టి మనం ఈ ఫార్ములా వాడుతున్నాం. నీకు ఆల్రెడీ చెప్పాను, మీకు లాస్ట్ క్లాసెస్లో చెప్పాను ఇది ఎలా వస్తుంది అని. మ్యూ ఇస్ ద డైపోల్ మూమెంట్ డాట్ ప్రోడక్ట్. సో ఇప్పుడు చూద్దాం, వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ మ్యూ అండ్ బి. బి నుంచి మ్యూకి యాంగిల్ ఎంత? ఇక్కడ 180 మైనస్ థీటా. సో అప్పుడు నాకు ఏమొస్తుంది? మైనస్ మ్యూ ఎల్ బి ఎక్స్టర్నల్ చూడండి ఇక్కడ ఇంటూ కాస్ ఆఫ్ 180 degrees మైనస్ థీటా, దట్ విల్ బి మైనస్ కాస్ థీటా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎల్ విల్ బి, మ్యూఎల్ ఏమొస్తుంది మనకు? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యూఎల్, మ్యాగ్నిట్యూడ్, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత వస్తుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యూఎల్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు E/2m ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్ వెక్టర్. సో అప్పుడు ఏం రాస్తాం మనం ఇక్కడ మ్యూఎల్ ప్లేస్లో? E/2m ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్ వెక్టర్, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి కాస్ ఆఫ్ థీటా. ఓకేనా? సో దీన్ని ఇంకొద్దిగా మోడిఫై చేస్తా. సో డెల్టా E ఈజ్ ఈక్వల్ టు EB/2m ఇంటూ సో డెల్టా ఎల్ కాస్ థీటా. సో డెల్టా ఎల్ కాస్ థీటా, దీని లెంత్ ఎల్, ప్రొజెక్షన్ అవుతుంది కదా, దీన్ని రిజాల్వ్ చేసిన మనకి ఇటు ఏమొస్తుంది? ఎల్ కాస్ థీటా, అంతేనా? సో ఎల్ కాస్ థీటా మనకి ఏమవుతుందమ్మా మీరే చెప్పండి? ద ప్రొజెక్షన్ ఆఫ్ ద ఎల్ వెక్టర్ ఆన్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ విల్ బి ఎంఎల్. ఎంఎల్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్ కాస్ థీటా. అర్థమైందా? సో హౌ మెనీ వాల్యూస్ ఇట్ విల్ హ్యావ్? ఎంఎల్ విల్ హ్యావ్ 2l + 1 వాల్యూస్, 2l + 1 వాల్యూస్. అంటే దాన్ని ఏం రాయొచ్చు నేను? ఎంఎల్ అని రాయొచ్చా? అంతేనా కదా? EB/2m ఇంటూ చెప్పండి మీరే, డెల్టా ఎల్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం? ఓకే, దీన్ని ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఎల్ వెక్టర్, దాని లెంత్ ఏమవుతుందమ్మా? వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్ వాల్యూ? ఇంకా మనం ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్ వాల్యూ కూడా రాయొచ్చు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్, సో వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్ హియర్? సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పింది క్వాంటమ్ మెకానిక్స్? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్ hL/2π, అంతే కదా? దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్. ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా యాక్చువల్గా రాయాలంటే ఇది రాయాలి, ఎల్ కాస్ థీటా స్మాల్, దాని లెంత్ ఎల్ కాస్ థీటా, అది రాస్తా నేను. సో అది రాస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది అది? సో డెల్టా E ఈజ్ ఈక్వల్ టు EB/2m. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు hL/2π, అంతేనా వచ్చేది మనకు? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ h/2π ఇంటూ ఎల్ కాస్ థీటా. సో దిస్ ఇస్ ఎల్ కాస్ థీటా, దీని లెంత్ విల్ బి ఎల్, దీని ప్రొజెక్షన్ మనం ఇక్కడ కనుక్కున్నామంటే ఇది ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ ఏమొస్తుంది? ఎల్ కాస్ థీటా. దస్ ఎల్ కాస్ థీటా అని మనం ఏమంటాం? ఎంఎల్, అంతేనా? దిస్ ఇస్ ఎంఎల్. సో డెల్టా E ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? EH/4πm ఇంటూ బి ఇంటూ ఎంఎల్, అంతేనా? EHB/4πm ఇంటూ ఎంఎల్. సో ఎంఎల్ అనేది ఏంటి ఇక్కడ? ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఎంఎల్ విల్ హ్యావ్ 2l + 1 వాల్యూస్, -L to +L వరకు 2l + 1 వాల్యూస్ ని ఉంటాయా? అర్థమైందా? ఇది రాసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఎందుకు స్ప్లిట్ అవుతాయి అనేది మనం ఇంకా చెప్పలే, చెప్తా, రాయండి. దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ అడిషనల్ ఎనర్జీ విచ్ ఈస్ కమింగ్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల. దానికి ఉన్న ఎనర్జీకి ఈ ఎనర్జీ యాడ్ అవుతుంది. ఓకే, సో ఇందాక మనం డిరైవ్ చేసినాం కదా, ఏం డిరైవ్ చేసినాము? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు దానికి వస్తున్నటువంటి ఎక్స్ట్రా ఎనర్జీ ఏంటి? ఒక ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది, దానికి ఎనర్జీ సమ్ ఉంటుంది, ఏదో సమ్ అమౌంట్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది? సమ్ ఎక్స్ట్రా వస్తుంది కదా. సో అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు? సో వాట్ ఇస్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్? ఏం రాయొచ్చు మనం? ఎనర్జీ డ్యూ టు దిస్ ఫీల్డ్ అంటే ఇనిషియల్గా ఏదైతే ఉంటుందో అది ఉంటుంది, E0 ప్లస్ దానికి ఇంకేమొస్తుంది ఎక్స్ట్రా మనకు? డెల్టా E అనే ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. దానికి ఎక్స్ప్రెషన్ ఇందాక రాసాం, ఏమొచ్చినది? ఎక్స్ప్రెషన్ విల్ బి EH/4πm, so B of course into ml. This is the extra energy, it is coming EHB/4πm into ml. Okay, fine. ఇప్పుడు మీరు
ఏవైనా 2 states తీసుకోండి. Let us I am taking 2 states. This is the state 1 and this is the another state 2. So I am taking this 2. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎనర్జీని చూద్దాం. సో ఈ స్టేట్లో ఎనర్జీ ఏదో E1 అనుకోండి, ఈ స్టేట్లో ఎనర్జీ E2 అనుకోండి. మరి E1 E2 ఎక్స్ప్రెషన్స్ రాయచ్చా మనం? సో వెన్ ద ఎలక్ట్రాన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దిస్ ప్లేస్, సో డెల్టా E అంటే ఏం రాస్తాం మనం? E2 మైనస్ E1 అని రాస్తాం. ఇక్కడ వచ్చే ఫోటాన్ ఎనర్జీ డెల్టా E వేరు, డెల్టా E ఫ్రమ్ 2 to 1 దట్ ఈస్ ఈక్వల్ టు E2 మైనస్ E1 అని రాస్తాం. మరి E2 అంటే ఏంటి? ఇక్కడ E2 రాస్తున్నాను నేను. దట్ E2 విల్ బి ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఆల్రెడీ ఉన్నటువంటి ఒరిజినల్ ఎనర్జీ E2 0, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే వచ్చినటువంటి ఎనర్జీ EHB బై 4πm ఇంటూ M, దీని ఎలా రాద్దాం? L2 ML2. అది ఇక్కడ ఎనర్జీ ఏమవుతుంది? E1 విల్ బి ఈజ్ ఈక్వల్ టు, దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయనప్పుడు ఉన్నటువంటి ఎనర్జీ ప్లస్ EHB బై 4πm మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ ML1. ఓకేనా? ఇప్పుడు వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ ద ఎనర్జీ? దట్ మీన్స్ ఇక్కడ ఫోటాన్ రిలీజ్ అవుతుంది కదా, ఆ రిలీజ్ అవుతున్నటువంటి ఆ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఏంటి? సో దట్ డెల్టా E is equal to E2 minus E1. This is the energy of that emitted photon. Energy of that photon. ఇప్పుడు చేయండి E2 minus E1 చేయండి. సో E2 minus E1 చేస్తే నాకు ఏమొస్తుంది? డెల్టా E is equal to E2 minus E1. E2 0 minus E1 0. E2 0 minus E1 0 plus EHB by 4πm. EHB by 4πm common. EHB by 4πm common. So ML2 minus ML1. అంతేనా? సో ఇప్పుడు డెల్టా E ఏం రాయచ్చు నేను? చేంజ్ ఇన్ ద ఎనర్జీ కదా, ఈక్వల్ హెచ్ న్యూ కదా, హెచ్ న్యూ రాయచ్చు. హెచ్ న్యూ ఇక్కడ ఏంటిది? ఒరిజినల్ ఏం లేనప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు, డివైడ్ ప్లస్ EHB by 4πm. What is this? Will be ML2 minus ML1. Change in the ML value. Delta ML. Change in the ML value. అంతేనా కదా? ఇప్పుడు చూడండి ఏం రాయొచ్చు? H everywhere cancels. So nu will be is equal to nu naught plus EB by 4πm into ML. Change in the ML value. Remember, not simply ML. Change in the ML values. This is the final expression for the frequency which is emitted. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు అనుకోండి, అసలు ఈ టర్మే రాదు. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే ఏమవుతుంది? B0 అయిపోతుంది, అసలు ఈ టర్మే రాదు. సో ఇక్కడ మనకు రోల్ ప్లే చేసేది ఏంది? ఇది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల గివెన్ లైన్ విల్ స్ప్లిట్ అప్ ఇంటూ న్యూ నాట్ ప్లస్ సంథింగ్, న్యూ నాట్ మైనస్ సంథింగ్ అండ్ న్యూ నాట్. సో దట్ ఈస్ ఎంటైర్లీ డిసైడెడ్ బై దిస్ డెల్టా ML. అంతేనా? మరి ఆ డెల్టా MLకి ఏముండాలి? డెఫినెట్ గా సెలెక్షన్ రూల్ అనేది ఉండాలి. అంతేనా? సో ద డెల్టా ML సెలెక్షన్ రూల్స్ ఏమొస్తాయంటే అది దట్స్ విల్ బి ఐ డిస్కస్. ఫస్ట్ నోట్ డౌన్ దిస్. సో ఫస్ట్ నోట్ డౌన్ దిస్. చాలా సింపుల్ గా మనం కనుక్కోగలిగాం. ఓకే గైస్, మనకేమొచ్చింది ఇప్పుడు? ఇందాక ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా. సో ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది? అది ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫోటాన్ ఎమిటెడ్, the frequency of the photon emitted ఏమొచ్చిందమ్మా? nu is equal to nu naught plus EB by 4πm into delta ML. Change in the ML values. సో మనం వేవ్ లెంత్ కూడా కనుక్కోవచ్చు. సో వేవ్ లెంత్ ఎలా కనుక్కుంటాం? సో వేవ్ లెంత్ కావాలనుకో nu is equal to c by lambda. దాని నుంచి కూడా మనం వేవ్ లెంత్ కనుక్కోవచ్చు. So this is the frequency expression and this will be the wavelength expression. So once we know, we need to calculate the wavelength also. So what is the condition on ML? That is known as the selection rule. What is the selection rule here? The selection rule plays an important here. So that is already you know. The delta ML ఏమవ్వాలి అంటే 0 అన్న అవ్వాలి, +1 అన్న అవ్వాలి, -1 అన్న అవ్వాలి. Only these are the possibilities. So ఏంటమ్మా పాసిబిలిటీస్ అంటే? డెల్టా ML విల్ బి 0 ఒక పాసిబిలిటీ, డెల్టా ML +1 ఇంకొక పాసిబిలిటీ, డెల్టా ML -1 ఇంకొక పాసిబిలిటీ. అంతేనా? అవే పాసిబిలిటీస్.
చూద్దాం. ఇప్పుడు ఏదైనా మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమైపోతుంది క్లియర్గా. నేను ఏం తీసుకుంటానంటే సింపుల్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ L is equal to 2 and L equal to 1 కి మధ్య ట్రాన్సాక్షన్ తీసుకుందాం. సో L equal to 1 p ఆర్బిటల్, L is equal to 2 d ఆర్బిటల్. సో జనరల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదనుకుందాం, దెర్ ఇస్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఆల్. Once there is no magnetic field, there is only one photon will be emitted from L is equal to 2 states to L equal to 1 state. So how many photons will be emitted? And only one photon will be emitted. Let's say little bit I'll take here. So this is the L equal to 1 P state, and this is the L equal to 2 D state. When there is no magnetic field at all, there is only one photon will be emitted from here to here. This is a single photon will be emitted, that we can calculate also. When the condition magnetic field is 0. When magnetic field will be applied, a line will split. Any lines ka split avutundamma? Decided by the ML. ML will have how many values? 2L plus 1 values kada. So 2L plus 1. L plus 1 pedithe em ostundi? 2 into 1 plus 1 ante 3 ostundi kada. And this will be splitting into 3 lines. So this is splitting into 3 lines. 2L plus 1. Antena? So this will be splitting into 2 lines. So 0, minus 1, 1. Ante kada? ML values ఎంత ఉన్నాయంటే 3 values. ఏంటి అవి? మైనస్ L నుంచి ప్లస్ L. మైనస్ 1. ఇక్కడ L equal to 2. 2L plus 1. 2 into 2, 4 plus 1, 5. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? మైనస్ L to ప్లస్. అంటే మైనస్ 2 నుంచి ప్లస్ 2 వరకు. అంటే this will be dividing into like this. ఇంకా 0, minus 1, minus 2, plus 1, plus 2. ఇలా డివైడ్ అయిపోయిందా? Now you group all delta ML will be equal to 0 cases ని గ్రూప్ చేయండి. Delta ML will be 0 ఎక్కడెక్కడ వస్తే చూద్దాం. Suppose I'll group the delta ML will be 0, that is the original line. So this is the case when the magnetic field is non-zero. ఎప్పుడైతే మనం magnetic field అప్లై చేసామో అది. So delta ML 0 వచ్చే విధంగా చూద్దాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 to 0. ఇక్కడ ఒకటి. ఒక ఫోటాను. ఇంకోటి ఏంటి? 1 to 1. ఈ 1 నుంచి ఈ 1 కి 1 to 1 ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? 1 to 1, 2 to లేదు, మైనస్ 1 to 1, మైనస్ 1 to 1. సో మైనస్ 1 to 1. సో ఇవన్నీ ఒకే కేటగిరీ కిందకి వస్తాయి. ఆల్ దిస్ విల్ కమ్ యాజ్ అండర్ ద సేమ్ కేటగిరీ. వీటికన్నిటికీ ఏమైంది? ఎంఎల్ వాల్యూ 0. సో డెల్టా ఎంఎల్ విల్ బి 0 హియర్. సో డెల్టా ఎంఎల్ 0 అయింది అనుకోండి. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్, ఒరిజినల్ లైన్. న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్. నౌ లెట్ us see. సో ఎక్కడి నుంచి మైనస్ 1 to 1, 0 to 0 1, 1 to 1 1. నెక్స్ట్ ఏం కావాలి నాకు? డెల్టా ఎంఎల్ విల్ బి మైనస్ 1 వచ్చే విధంగా చూద్దాం. సో మైనస్ 1 వచ్చే విధంగా చూడాలంటే ఎక్కడి నుంచి రావాలి? సపోజ్ ఇక్కడ ఉంది, మైనస్ 1 రావాలి మనకు. సో హౌ టు గెట్ ద మైనస్ 1? లెట్స్ సీ హియర్. మైనస్ 2 నుంచి మైనస్ 1 వరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ ఎంతమ్మా? మైనస్ 2. ఇది మైనస్ 1. మైనస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఎంత వస్తుంది? మైనస్ 2 ప్లస్ 1 అంటే మైనస్ 1 ఏనా? డెల్టా ఎంఎల్ మైనస్ 1 వచ్చిందా లేదా? వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, మైనస్ 1 0 అంటే మైనస్ 1 మైనస్ 0 ఎంత? మైనస్ 1 కదా. డెల్టా ఎంఎల్ మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఏమొచ్చింది? ఇక్కడ 0 to మైనస్ 1 అంటే ఈ లైన్ మొత్తం నాకేమొచ్చిందమ్మా? ఇక్కడ డెల్టా ఎంఎల్ ఎంత వచ్చిందా? మైనస్ 1. అప్పుడు న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? న్యూ నాట్ మైనస్ సంథింగ్ వస్తుంది. అంటే న్యూ అనేది లెస్ దాన్ దట్. న్యూ నాట్ మైనస్ వస్తుంది. న్యూ అనేది లెస్ దాన్ దట్. ఫ్రీక్వెన్సీ లెస్ అయింది. ఫ్రీక్వెన్సీ లెస్ అంటే వేవ్ లెంత్ ఏమవుతుంది? లాంబ్డా ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ లాంబ్డా నాట్. లెస్ ఫ్రీక్వెన్సీ మీన్స్ మోర్ వేవ్ లెంత్, రెసిప్రోకల్. నెక్స్ట్ కమ్ టు ద డెల్టా ఎంఎల్ ఇస్ ప్లస్ 1 వచ్చే విధంగా చూద్దాం. సో వేర్ ఇస్ ద ప్లస్ 1 విల్ కమ్? నాకు ప్లస్ 1 కావాలి. చూద్దాం, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, 0 నుంచి మైనస్ 1కి వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది? 0 నుంచి మైనస్ 1, 0 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఏమొస్తుందమ్మా? 1 వచ్చిందా? ప్లస్ 1. ఓకే, డన్. 1 to 0 చూడండి,
1 to 0 ఏమొచ్చింది 1 - 0. 2 to 1 చూడండి, వీటన్నిటికీ డెల్టా ఎంఎల్ ఎంత వచ్చిందమ్మా +1. సో ఫ్రీక్వెన్సీ ఏమొస్తుంది, ఇది +1 అయింది. న్యూ నాట్ ప్లస్ ఈబీ బై 4πm అంటే ఫ్రీక్వెన్సీ విల్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ న్యూ నాట్, అంటే వేవ్ లెంత్ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ లాంబ్డా నాట్. ఆ షిఫ్ట్ కూడా కనుక్కోవచ్చా నాన్న, వాట్ ఇస్ ద డెల్టా న్యూ విల్ బి, ఇదేనా షిఫ్ట్. సో వాల్యూ ఎంత ఈబీ బై 4πm, అంతేనా కదా. వాట్ ఇస్ దట్ చేంజ్ అంటే ద షిఫ్ట్ విల్ బి డెల్టా న్యూ విల్ బి ఈబీ బై 4πm. దది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్ షిఫ్ట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈబీ బై 4πm డిపెండింగ్ అపాన్ ద లైన్స్. ఇంకా మీరే చెప్పండి, ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? అంతేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. రాసుకోండి.